నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఆల్మోస్ట్ ఆల్ మనం సమ్మర్‌లోకి ఎంటర్ అయిపోయాం. ఎండల తీవ్రత మనకు ఆల్రెడీ కనబడుతుంది. సో, ఇక్కడ మన సీజన్‌లో అంటే ఎస్పెషల్లీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోకెళ్ళి చూస్తే మనది ట్రాపికల్ కంట్రీ. అంటే కాలాల్లో ఈ శీతాకాలం, వర్షాకాలం, వేసవికాలం ఈ కాలాల్లో క్లియర్ అంటే ప్రస్ఫుటమైన డిఫరెన్స్ అనేది ఓన్లీ మన భారతదేశంలోనే కనబడుతుంది. సో, మీరు రైనీ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో వాటర్ తాగినా, తాగకపోయినా పెద్ద ఇబ్బందుండదు. తాగాలి, బట్ తాగకపోయినా కూడా పెద్ద ఇబ్బందుండదు. ఎందుకంటే బయట టెంపరేచర్స్ తక్కువుంటాయి. కాబట్టి మీ స్వెట్టింగ్ అనేది తక్కువుంటుంది. వేరేజ్ సమ్మర్‌లో బయట టెంపరేచర్స్ ఎక్కువుంటాయి కాబట్టి స్వెట్టింగ్ ఎక్కువుంటుంది కాబట్టి వాటర్ లాస్ ఎక్కువుంటుంది. సో, ఇక్కడ సివియర్‌గా చూస్తే డీహైడ్రేషన్‌లో సొమ్మసిల్లి పడిపోతుంటారు. బట్ అది ఎక్స్‌ట్రీమ్ స్టేజ్. బట్ దానికంటే ముందు కూడా మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల మన బయోకెమికల్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేవలం సొమ్మసిల్లిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు సీరియస్‌గా తీసుకోవాలి. మిగతా ఉన్నప్పుడు ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. బట్ మనం మన బాడీలో వాటర్ యొక్క ఈక్విలిబ్రియం స్టేట్‌ని ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మన బాడీలో 90% వాటర్ ఉంది. ఈవెన్ మన బ్లడ్‌లో కూడా 90% వాటర్ ఉంది. సో, ఈ వాటర్ కంటెంట్‌ని మనం ఎలా మేనేజ్ చేయాలి? ఎలా మెయింటైన్ చేయాలి? అనే విషయానికొచ్చినట్టయితే మనం ఈ సమ్మర్ సీజన్‌లో ఎస్పెషల్లీ రైట్ చాలామంది ఐస్ క్రీమ్స్ చాలా టెంప్ట్ చేస్తుంటాయి. ఐస్ క్రీమ్స్ కేవలం తినేప్పుడు మాత్రమే మన టంగ్‌కి ఆ కూల్‌నెస్ ఇస్తాయి. బట్ బాడీలో ఎటువంటి కూల్‌నెస్ ఇవ్వవు. పైపెచ్చు మన డీహైడ్రేషన్ నుంచి మనకు ఎటువంటి హెల్ప్ చేయవు. సో, కాబట్టి మనం నేచురల్‌గా రైట్ 4 విషయాల మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ థింగ్ నేచురల్‌గా ఎక్సెస్ వాటర్ తాగాలి. దట్ టూ రిఫ్రిజిరేటర్ వాటర్ కాకుండా కుండలో నీళ్లు మాత్రమే తాగాలి. సెకండ్ వచ్చేసి మన ఇంట్లో హోమ్ రెమెడీ కింద లెమన్ అండ్ హానీ వాటర్ చేసుకొని తాగుతూ ఉండాలి. దీని ద్వారా మన సూక్రోజ్ లెవెల్స్, సాల్ట్స్ లెవెల్ కూడా మెయింటైన్ అవుతుంటాయి. మనం బయటికెళ్తున్నప్పుడు మనకు మేజర్‌గా 2 అవైలబుల్ ఉంటాయి. ఒకటేంటంటే కొబ్బరి బొండం. ఈ కొబ్బరి బొండంలో మనకు పుష్కలమైన సాల్ట్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎవ్వరైనా హ్యాపీగా తాగేయచ్చు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్ అయినా కూడా తాగేయచ్చు. సో, సమ్మర్‌లో గుర్తుపెట్టుకొని మరీ ఎస్పెషల్లీగా రోజుకు కనీసం 2-3 కోకోనట్ వాటర్ తాగొచ్చు. ఈవెన్ మీరు మీ డేని కూడా బ్రష్ చేసిన తర్వాత ఎంప్టీ స్టమక్‌లో కోకోనట్ వాటర్‌తో తాగొచ్చు. అది మంచి డీటాక్సిఫికేషన్ డ్రింక్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి కేన్ జ్యూస్. మళ్ళీ కేన్ జ్యూస్‌లో కూడా చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐస్ వేయకుండా నాన్ కూలింగ్ కేన్ జ్యూస్‌ని మాత్రమే తాగాలి. దీని ద్వారా మన షుగర్ లెవెల్స్, సాల్ట్ లెవెల్స్ అన్నీ కూడా బాడీలో మెయింటైన్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు డీప్ ఫ్రై ఐటెమ్స్ కానీ, సాల్ట్ ఎక్కువ ఉన్న ఐటెమ్స్ కానీ, ఈ ఆయిల్ ఎక్కువ ఉన్న ఐటెమ్స్ కానీ ఈ సమ్మర్‌లో తగ్గించుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా వాటర్ రిక్వైర్మెంట్ బాడీకి చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ సమ్మర్‌లో స్వెట్ ద్వారా వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది. సో, మనం తీసుకునే ఫుడ్‌లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ని చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యుకుంబర్ తీసుకోండి. క్యుకుంబర్‌లో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది. సో, మీరు 3 టైమ్ మీల్ చేసే హ్యాబిట్ ఉంటే లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడిట్లో కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ గ్రీన్ సలాడ్‌ని తీసుకోండి. క్యారెట్, కుకుంబర్ కలిపి తీసుకోండి. లేదు అంటే మీరు క్యారెట్, కుకుంబర్, టమాటో కలిపి జ్యూస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా నేచురల్‌గా మనం మన ఇంట్లో చేసుకోవచ్చు. సో, ఈ టిప్స్ అన్నీ కూడా మీరు సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎండ తీవ్రత పెరిగిపోయింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేసి మీరు డైలీ అలవాటు చేసుకున్నట్లయితే పీక్ సమ్మర్ మే, జూన్‌లో మీరు ఎటువంటి వడదెబ్బకి గురి కాకుండా మీరు కాపాడుకుంటారు. సో, ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి కామెంట్‌లో తెలపండి. అలాగే మీకు ఏ టాపిక్స్ పైన ఇంకా వీడియోస్ కావాలో కూడా మాకు కామెంట్‌లో తెలపండి. తద్వారా మేము కొత్త వీడియోస్‌ని మీకు అవసరమైన టాపిక్స్‌లో మేము రికార్డ్ చేసి మీకు ప్రెజెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.